అబ్బా నాకు ఈ వార్త చెప్పమంటేనే మస్తు బుగులైతుంది. ఏం మాట్లాడితే ఎవలేమనుకుంటారన్న భయమే ఉన్నది. ఏ సావిత్రి, నీకేంది? నువ్వు వార్త చెప్పే యాంకర్వి, గదిని కూడా భయపడతావా అని అంటే ముచ్చటగా ఉంటుంది. మరి దేశానికి వచ్చిన ముప్పు ముచ్చట్నా అంటే కాదు, పోని ఊర్లు మునిగిపోయే పెద్ద ముచ్చట్నా అంటే అది కూడా కాదు. కానీ దీని మీద మాట్లాడితే ఓటంటారు, మాట్లాడకపోతే ఇంకోటి అంటారు. ఇది ఎట్లా చెప్పినా నెత్తినొప్పే ఉన్నది దీంతోని. దేశమంతా మురక చూసి మనతానికి వచ్చింది పెద్ద కూర పంచాది. తున్కలు పొతం చేసినందుకు కొందరు కత్తులు నూరుతంటే తిన్నోళ్ళ అంతే చూస్తామని ఇంకొందరు తల్వార్లు తీసిర్రు. 10 తారీఖు నాడు ఉస్మానియా పెద్దబడిలా పెద్ద కూర పండుగ చేస్తారట. కొందరు పోరగాన్లు సరుకు సమాను ఎచ్చం మసాలా కొనుక్కొచ్చి పెట్టిరట. ఆర్ట్స్ కాలేజ్ ఆకిట్లో కూర్చొని బొక్కలు కంకేందుకు తయారుగున్నారట. ఇక ఈ ముచ్చటెరగగానే హిందూ సంఘపోలు ఊకుంటారా? పెద్ద కూర బొక్కలు తింటే మీ బొక్కలు సురసుర చేస్తామని జంగులు చెప్తున్నారు. గరం మీదున్న బీజేపీ పువ్వు రాజాసింగ్ అయితే తల్వారే తీసిండు. మీ పతాపమో మా పతాపమో చూసుకుందాం రారని. ఉత్తరప్రదేశ్లో పెద్ద కూర తింటే ఏమైందో యాదికి లేదా అని మనిషిని చంపిన ముచ్చటే యాద్ చేసిండు. ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అధికారు నాకు సపోర్ట్ చేస్తే మంచి కూడా ఎందుకు కోరుతున్నాను. మరి వచ్చే బేస్తారన్నాడు ఓయూలో ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఈడ కుల్లం ముచ్చటోడి మాట్లాడుకోవాలి. మా తిండి మేమే తింటామంటే వీళ్ళకేం నొప్పి? మీరు కూడా వచ్చి చెయ్యి కడిగిపోవాలి అని అంటలేరు కదా. అట్లనే వీళ్ళు కూడా తినద్దన్నంత మాత్రాన కూర పువ్వును బజార్లకు తెచ్చి తినుడెందుకు? మీ ఇంట్లోకి వచ్చి అయితే పెద్ద కూర గిన్నెలు గుంజుకుంటలేరు కదా. ఏడున్న తిండిని ఆడుండనీయకుండా ఏంది పనికిరాని లొల్లి? ఈ దేశంలో దగ్గర 20 కోట్ల మందికి 3 పూటలు కాదు కదా, ఒక్క పూటకు కూడా తిండి దొరకని పరిస్థితి ఉన్నది. మీకు శాతనైతే వాళ్ళకు తిండి పెట్టాలి కానీ కొట్లాడకుర్రి అని సలహా ఇస్తున్నారు. ఎవ్వరు తిండి వాళ్ళు తినచ్చు అనుకునే పబ్లిక్.